మన దగ్గర గోద్రేజ్ యాంటీ రోజ్ జెల్ యొక్క అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. వికాస్ నగర్లో 20 దుకాణాలున్నాయి. నేను కిందటిసారి 7 దుకాణాల్లో యాంటీ రోజ్ జెల్ ఇచ్చాను. అందులోంచి 5 దుకాణాల నుంచి ఈ రోజు నాకు రిపీట్ ఆర్డర్ లభించింది. ఇంకా ఈ రోజు 4 కొత్త దుకాణాల్లో యాంటీ రోజ్ జెల్ ఉంచుతాను. మనం దీని స్టాక్ ను పెంచాల్సి ఉంటుంది. అవునవును, తప్పకుండా గోద్రేజ్ యాంటీ రోజ్ జెల్ కూడా తెప్పించండి. రమేష్ గారు, నేను మీ MSL యొక్క ఆర్డర్ ఇచ్చాను. ఇదిగో చూడండి. సరే, మీరు నా ఆర్డర్ సూపర్ స్టాకిస్ కి రాయించండి. సరే రమేష్ గారు, దీన్ని DSR ఫైల్లో ఉంచండి. రమేష్ గారు, ఆర్డర్ బుకింగ్ ప్రకారం బిల్లు తయారు చేయించి రేపు సాయంత్రం సరుకు డెలివర్ చేయించండి. సరే విజయ్, అలాగే చేయిస్తాను. రమేష్ గారు, నేను మీ ఆర్డర్ రాయించాను. మీ PDP బుధవారం నాడుంది కాబట్టి సరుకు బుధవారం వస్తుంది. మర్చిపోకుండా మహేష్ కి 12 పీసులు యాంటీ రోజ్ జెల్ పంపించండి. దినేష్ సరుకు డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు దినేష్ కి చెప్పండి ఎదురుగా ఉన్న షెల్ఫ్ లోనే సరుకు పెట్టమని. అలాగే విజయ్, అయిపోతుంది. రమేష్ గారు, నేను PJPని అనుసరించి తర్వాత విజిట్ 16వ తారీఖున చేస్తాను. వచ్చే ముందు మీకు SMS పంపిస్తాను. విజయ్, మీరు 16 తారీఖు బదులు 17 తారీఖున రాగలరా? నేను 16వ తారీఖున వ్యాన్ లో వెళ్ళాలి. రమేష్ గారు, మీకు తెలుసు కదా నేను PJP ప్రకారం నడుచుకుంటానని. నా PDP నా PJP మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రకారంగా నేను మీ దగ్గరికి 16వ తారీఖే రాగలుగుతాను. కానీ నేను కేవలం ఒకసారి PJP మార్చమని చెప్తున్నాను. మీరు చెప్పింది నిజమే, కానీ నేను నా కంపెనీచే తయారు చేయబడిన నామ్స్ ను అతిక్రమించను. ఇంకా రమేష్ గారు, నా అభిలాష కవరేజ్ పారామీటర్ కూడా ఉంది. నేను పని చేస్తాను. 16వ తారీఖు నేను వ్యాన్ వర్కింగ్ చేస్తాను. మీతో కలిసి 17వ తారీఖున నేను ఇక్కడ మార్కెటింగ్ చేస్తాను. ఇంకా దీంతో నా అభిలాష కవరేజ్ పారామీటర్ కూడా పూర్తవుతుంది. సరే, అయితే 16వ తేదీన మన ఇద్దరం ఒకేసారి వ్యాన్ వర్కింగ్ చేద్దాం. సరే రమేష్ గారు, ఇది బానే ఉంటుంది. ఎందుకంటే మీ వ్యాన్ కంట్రిబ్యూషన్ 20%. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. ఇంకా మన ప్రయత్నం ఉంటుంది దీన్ని 30%కి తీసుకువెళ్ళడానికి. 30%? కానీ ఇది చాలా ఎక్కువేమో. దీన్ని ఎలా చేస్తావు? మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అవునండి రమేష్ గారు, మీకు తెలుసు కదా నేను ప్లానింగ్ లేకుండా ఏ పని చేయనని. చూడండి, మన RRF ని బట్టి ఇప్పటికీ మన ఏరియాలో 28 గ్రామాల వ్యత్యాసం ఉంది. నా ప్లాన్ ఏంటంటే నేను 28 గ్రామాలను వ్యాన్ తో కవర్ చేస్తాను. కానీ విజయ్, ఇది ఎలా సాధ్యం? 28 గ్రామాల్లో అంటే ప్రతి నెల 14-15 రోజుల వ్యాన్ వర్కింగ్. అలా అయితే నష్టం వస్తుంది. రమేష్ గారు, నేను సర్వే చేశాను. ఇంకా ఇందులోంచి 7 గ్రామాల్లో మీరు వ్యాన్ పంపుతూనే ఉన్నారు. వేరే బిజినెస్ కోసం అయితే ఏమీ విడి ఖర్చేమీ ఉండదు. ఇంకా మిగిలిన గ్రామాల రూట్ ప్లానింగ్ నేను చేశాను. చూడండి, ఈ 4 గ్రామాలు మన ప్రస్తుత రూట్ లోనే ఉన్నాయి. మిగతా 17 గ్రామాలు, వీటివి 4 రూట్లు ఏర్పడతాయి. అంటే 2 వారాలలో ఒకసారి చొప్పున ఒక నెలలో 8 వ్యాన్ ట్రిప్పులు. ఇప్పుడు చెప్పండి, లాభసాటి బేరమే కదా? బాగానే అనిపిస్తోంది. నేను రేపే వ్యాన్ ఏర్పాటు చేస్తాను. తప్పకుండానండి. వచ్చే వారం కొత్త రూట్ లో మీతో పాటు నేను వస్తానండి. అయితే చూసారా, మన ISR విజయ్ రమేష్ గారికి వ్యాన్ వర్కింగ్ మరియు వ్యాన్ సేల్స్ కంట్రిబ్యూషన్ పెంచడం కోసం RRF బేసిస్ మీద ఒక మంచి ప్లాన్ తయారు చేసి ఒప్పించారు. రండి, ఆయన సరిగ్గానే చేశారా అనే విషయాన్ని చర్చిద్దాం.